అందరికి నేను ఒక మెసేజ్ పాస్ చేశాను కదా, రూపాయి ఉన్నప్పుడు రుబాబు చూపిస్తే ఆ రూపాయలు లేనాడు నీకు విలువ కూడా ఉండదని చెప్పేసి అని మెసేజ్ పాస్ చేస్తే ఒక అమ్మాయి తన బాధను వ్యక్తపరుస్తూ నిజమే ఆంటీ అని మెసేజ్ పాస్ చేసింది. ఎందుకు నాన్న అంత బాధపడుతున్నావు? రూపాయి అంటేనే డబ్బు అంటేనే అట్లా ఉంటుంది. డబ్బు చుట్టే మనుషులు ఉంటారు. 99% మంది ఇది ఫేస్ చేసి ఉంటారు. మనం ఒకరికి హెల్ప్ చేసి వాళ్ళు పెళ్లిళ్ళు చేసి పుణ్యాలు పుర్రులు అన్ని చేసినాం అనుకో, అవన్నీ మర్చిపోతారు. కానీ 10 మందిలో కూర్చున్నప్పుడు మాత్రం ఈ చేసిన వాళ్ళను తలుసుకోరు, కానీ ఈ చెయ్యని వాళ్ళని మాత్రం వీళ్ళు మాకు చేసిరు అంటారు. అప్పుడు ఈ చేసిన వాళ్ళు అనుకోవాలి, అవునా వీళ్ళకి ఎక్కడుండి చేసిరబ్బా వీళ్ళందరూ అప్పుడు అని చెప్పేసి అని వీళ్ళు అనుకుంటారు. కానీ చేయకుండా కానీ చేసిరని చెప్తారు చూడు, వాళ్ళ అంతరాత్మ కూడా అనుకుంటారు మేము చెయ్యలేదు అని చెప్పేసి అని. మరి రూపాయి అట్లనే ఉంటుంది. చెయ్యని వాళ్ళను చేసినట్టు చూపిస్తుంది, చేసిన వాళ్ళను చెయ్యనట్టు చూపిస్తుంది. ఒక్కటి గుర్తుంచుకోవాలి, సమాజం అనేది డిక్లేర్ చేస్తుంది ఏదే కానీ. మనం ఏది చేసినా మంచైనా చెడైనా సమాజం చూస్తుంది. మనం మంచోళ్ళమా చెడ్డోళ్ళమా అని సమాజం డిక్లేర్ చేస్తుంది. ఎందుకు నాన్న వీళ్ళేదో అట్లా నియర్ తప్పి మాట్లాడిరని మనం ఫీల్ కావాల్సిన అవసరమే లేదు నాన్న. బాగా గుర్తుంచుకోండి, ఎవరైనా అంతే, పైసా చుట్టే తిరుగుతుంది ఈ సమాజము.